మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టు విప్లవ ఉద్యమ ప్రస్థానంలో దేవ్జీ స్థాయి వ్యక్తి లొంగిపోవటం సంచలనంగా మారుతోంది. ఇటీవలే ఆపరేషన్ కగాను కేంద్ర ప్రభుత్వం తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడత ఆపరేషన్ తర్వాత చాలా మంది మావోయిస్టులు ఇప్పటి వరకు లొంగిపోయారు. రెండో విడతగా ఆపరేషన్ కగార్కు మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో దేవ్జీ సరెండర్ కావటం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ 1984లో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లాడు. కాలేజీ చదువుకునే సమయంలోనే రాడికల్ విద్యార్థి సంఘంలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలో ఏబీవీపీ ఆర్ఎస్ మధ్య సైద్ధాంతిక వ్యక్తిగత దాడులు జరిగేవి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన కొంతమంది విద్యార్థులు అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారు. వీరిలో ముక్కా వెంకటేశం, ఎండి నిజాముద్దీన్, తిప్పరి తిరుపతి ప్రధానంగా ఉన్నారు. కొందరు ఉద్యమ నేపథ్యంలో లొంగిపోగా మరికొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడనే ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు సరెండర్ కావటం సంచలనంగా మారింది. తిప్పరి తిరుపతి లొంగిపోవడంపై అతడి కుటుంబ సభ్యులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ ఆయన తమ్ముడి కూతురు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య సరెండర్ అవుతుండు అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మాలో మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులందరం ఎదురు చూస్తున్నాం. వాళ్ళ నుండి వెయిట్ చేస్తాం. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య. మరోవైపు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సరెండర్తో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు వచ్చేసింది అనే అంచనాలు కూడా వస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డితో పాటు మరో 16 మందితో కలిసి తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ ముందు దేవ్జీ లొంగిపోయాడు. మిగిలిన మరికొంతమంది కూడా అతి తొందరలోనే పోలీసుల ముందు సరెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.